బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిపై 2 రోజులుగా వివాదం కొనసాగుతోంది. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై అందుబాటులో ఉన్న మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. మంత్రులతో పాటు జిల్లా కలెక్టర్, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిపై 2 రోజులుగా వివాదం కొనసాగుతోంది. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై అందుబాటులో ఉన్న మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. మంత్రులతో పాటు జిల్లా కలెక్టర్, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు. బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కంచ గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిపై 2 రోజులుగా వివాదం కొనసాగుతోంది. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై అందుబాటులో ఉన్న మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. మంత్రులతో పాటు జిల్లా కలెక్టర్, రెవెన్యూ శాఖ అధికారులు భేటీలో పాల్గొన్నారు. ఇక ఈ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, సీఎం మీటింగ్ డీటెయిల్స్ ఏంటి? శ్రవంతి, ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలో అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో పాటు పలువురు అధికారులు, తర్వాత ఈ రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, తర్వాత కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి హైదరాబాద్, రంగారెడ్డితో పాటు ఇంకో 2-3 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లు తెలుస్తా ఉన్నది. అయితే ఇందులో ప్రధానంగా ఇవాళ ఏదైతే ఈ సమావేశం కొనసాగుతుందో ఈ సమావేశంలో ఈ ఎస్సీకి సంబంధించినటువంటి ఇష్యూ మీద, ఏదైతే ఈ గచ్చిబౌలి ల్యాండ్ సంబంధించి 400 ఎకరాలకు సంబంధించి దాని మీద గత 2-3 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఈ ఇష్యూ ఉందో దీని మీదనే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహిస్తున్నట్టు తెలుస్తా ఉన్నది. అసలు వాస్తవానికి ఆ 400 ఎకరాలకు సంబంధించినటువంటి అంశం ఏంటి, గతంలో ఏ ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఉన్నప్పుడు ఎట్లా దీనికి సంబంధించినటువంటి ఇష్యూస్ జరిగినాయి, తర్వాత గతంలో ఒక ప్రైవేట్ సంస్థ కూడా దీన్ని లీజుకి ఇచ్చారు కాబట్టి అప్పుడు ఇచ్చిన టైంలో ఎట్లాంటి ఒప్పందాలు కుదుర్చుకున్నారు, ఆ తర్వాత ఆ సంస్థ అక్కడ నిర్మాణం చేపట్టకపోవడంతో దానికి సంబంధించి మళ్ళీ ఎప్పుడు రిటర్న్ తీసుకున్నారో ఆ రిటర్న్ తీసుకున్న టైంలో ఏ ప్రభుత్వం ఉన్నది, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి. సో మరి ఇప్పుడు ఏదైతే ఈ టీజీఐఎస్సికి సంబంధించి మళ్ళీ ప్రభుత్వం ఈ ల్యాండ్ను కేటాయించిందో మరి ఈ ల్యాండ్ విషయంలో ఇప్పుడు ఎందుకు ఇంత వివాదం కొనసాగుతూ ఉన్నది, ఎందుకు దీని మీద రాజకీయ పార్టీలు మాట్లాడాల్సి వస్తున్నది, తర్వాత ఈ ప్రభుత్వ ల్యాండ్ అని తెలిసినప్పటికీ కావాలని తప్పుడు ప్రచారం ఎందుకు చేయాల్సి వస్తున్నది అనే దాని మీద ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో పాటు అధికారులతో కూడా చర్చించి దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతున్నాయి. ప్రధానంగా ఇందులో ఈ రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారులు గతంలో ఎట్లాంటి నిబంధనలు ఉండే, సో అప్పుడు ఎట్లా దీన్ని ఈ ల్యాండ్ను ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది, ఏ టైంలో కోర్టును ఆశ్రయించాలో ఆ కోర్టులు చెప్పినటువంటి విషయం ఏంటి, అంశం ఏంటి, హైకోర్టు ఏం చెప్పింది, తర్వాత ఈ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మొదట్లో ఇచ్చినటువంటి ఆ ప్రైవేట్ సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు మళ్ళీ కోర్టుకు వెళ్ళినప్పుడు మరి ప్రభుత్వం ఏం చెప్పింది, అప్పుడు ప్రభుత్వం వైపు ఆ కోర్టులు ఏం చెప్పాయి, ఆ తర్వాత మళ్ళీ పోయినప్పుడు కూడా ఏం చెప్పాయి, ఇట్లా ఓవరాల్గా ఈ కోర్టుల అంశాలకు సంబంధించి తర్వాత ప్రభుత్వ వాదనలు, తర్వాత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వ ల్యాండ్ అని చెప్పేసి కోర్టు చెప్పినటువంటి అంశాల మీదనే ఇవాళ ప్రధానంగా ఈ చర్చ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి కూడా చూస్తూ ఉన్నాం, అక్కడ రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. తర్వాత బీజేపీ ఒకలాగా మాట్లాడుతున్నది, తర్వాత బీఆర్ఎస్ నేతలు ఇంకోలాగా మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ అంశాలలో కూడా అంటే ఈ 400 ఎకరాలు ప్రభుత్వం ల్యాండ్ అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. తర్వాత రీసెంట్గా ఈ టీజీఐఎస్కి ఇచ్చినటువంటి ఆ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు కూడా ఇది ప్రభుత్వ ల్యాండ్ అని చెప్తా ఉన్నారు. కానీ బీజేపీ తర్వాత బీఆర్ఎస్ ఈ 2 పార్టీల నేతలు కూడా దీని మీద 2 రకాల స్టాండ్స్ తీసుకు ఉన్నారు. కాబట్టి మరి ఎందుకు వాళ్ళు 2 రకాలుగా మాట్లాడాల్సి వస్తుంది. సో ఇది ప్రభుత్వ ల్యాండే అని చెప్పి ప్రభుత్వం చెప్తున్నప్పుడు దానికి సంబంధించినటువంటి
ప్రూఫ్లు చూపిస్తున్నా ఎందుకు ఇంత రాద్ధాంతం చేయాల్సి వస్తుంది? అక్కడ యూనివర్సిటీ విద్యార్థులు కాకుండా యూనివర్సిటీ విద్యార్థుల పేర్లతోని బయట వాళ్ళు వచ్చి అక్కడ ఆందోళన చేయాల్సిన అవసరం ఏముంది? ఇట్లా ఓవరాల్గా ఈ అన్ని కోణాలలో కూడా ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్గా ఉన్నది. అందులో భాగంగానే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన ఇవాళ సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశం తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఎట్లా ముందుకెళ్ళాలి, ప్రతిపక్షాలు మాట్లాడుతున్న దానికి ఎట్లాంటి ఆన్సర్ ఇవ్వాలి, తర్వాత ప్రభుత్వ ల్యాండ్ అనే చెప్పడానికి ప్రూఫ్లు ఏమేమి ఉన్నాయి, సో ఎట్లా ముందుకెళ్ళాలి అనే అంశం దాని మీదనే ఇవాళ ఈ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతుందని చెప్పొచ్చు.